అండ్ ఇంకొకటి మీరు రంగస్థలంలో కూడా ఒక సీన్‌లో ఆది పినిశెట్టి గారు అదే ఎక్స్‌పైర్ అయిన సీన్ ఉంటుంది కదా! అవును. మీరు అక్కడ యాక్ట్ చేస్తున్నప్పుడు అందులో లీనమైపోయి మీరు లోపల నుంచి ఏడ్చేస్తున్నారు. సో, అప్పుడు అక్కడ సో, ఓన్లీ యాక్ట్ చేస్తే బావుంటుందని సుకుమార్ గారన్నారా? ఎవరన్నారు మ్యామ్ అప్పుడు? ఎవరు అనలేదు. ఆది అనుకున్నారంట. ఆది తర్వాత అంటారు, మీరు యాక్ట్ చేస్తే చాలు కదా ఎందుకు ఇట్లాగా ఓకే. అని అనుకున్నారంట. అంటే అది సమ్‌టైమ్స్ అనేది యాక్టింగ్ ఈజ్ నాట్ జస్ట్ యాక్టింగ్ ఇఫ్ దెర్ ఇస్ నో ఇంటెన్సిటీ అన్నమాట. ఆ ఇంటెన్సిటీ సమ్‌టైమ్స్ ఏమో మనకి మన పట్టులో ఉండదు ఒక్కొక్కసారి. అండ్ వీ ట్రై ఫర్ సచ్ మొమెంట్స్. కానీ మనకి తెలుస్తూ ఉంటుంది ఒక హద్దు ఉంది కదా అని చెప్పేసి. ఆ హద్దులో ఉంటూనే మనం చేస్తాం. కానీ ఇది ఏమైందంటే అక్కడ ఏదో ఒక విషయం, అక్కడ ద వే ఇట్ వాజ్ డన్ ఆర్ ద వే ఇట్ స్టేజింగ్ ఆఫ్ ద సీన్ అంటారు కదండి. సుకుమార్ గారు చేసిన స్టేజింగ్ ఆఫ్ ద సీన్ ఏమో ఒకలాగా అయిపోయింది మాకు అందరికీ. తర్వాత వారం రోజులు మీ గొంతు పని చేయలేదంట కదా? అసలు అంటే యాక్టింగ్ అంటే ఇప్పుడు యాక్టింగ్లో కూడా ఇన్ని రకాలు అనేది ఉంటుంది. బట్ వాట్ ఈస్ యాక్టింగ్ అంటే ఏం చెప్తారు మ్యామ్? యాక్టింగ్ యాక్చువల్గాను మనం ఒక రీక్రియేట్ చేస్తున్న మొమెంట్ ఆనెస్ట్గా ఉండాలి అనేది అన్నమాట. ఎంత ఆనెస్ట్గా ఉంటుందో అంత హై. యాక్చువల్గా ఇట్స్ అ హై. ఎవ్రీ యాక్టర్ దానికోసమే తపిస్తూ ఉంటారు. అది మనకి వచ్చేసిందంటే ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం ఒక డైరెక్టర్ మన దగ్గరికి వస్తే, ఒక రైటర్ మనకు ఒక క్యారెక్టర్ ఇస్తున్నారు. అదేమో రాసేటప్పుడు వాళ్ళ లోపల ఆ క్యారెక్టర్ ఏమో ఒక విధమైన రూపం పొంది ఉంటుంది. ఆ రూపాన్ని నేను చాలా న్యాయం చేకూర్చానా అనేదే అన్నమాట. ఆ న్యాయం చేకూర్చాను అనేది ఇంకెప్పటికీ ఉండిపోతుంది అన్నది. ఇంకా ఏ ప్రొఫెషన్లో చూసినా కూడా ఐ థింక్ ఆర్కిటెక్ట్స్ను మనము అట్లా ఎనీథింగ్ టు డూ విత్ ఆర్ట్ అంటే మనం వీఆర్ వెరీ లక్కీ అనమాట. లేకపోతే చూడండి ఇప్పుడేమో ఎంతో పెద్ద పెద్ద పనులు చేస్తున్న వాళ్ళు ఉంటారు. ఒక డ్యామ్ కట్టిన ఇంజనీర్ కానీ, లేకపోతే వీళ్ళ పేర్లు మనకి జ్ఞాపకం ఉంటాయా, వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ మనకి ఉంటాయా అంటే, ఇంకా నిజంగా చూసుకుంటే మానవాళికి బాగా యూనో హెల్ప్ఫుల్గా ఉండిన వాళ్ళు చాలామందిని మనకి ఫేస్లెస్గానే ఉంటారు. కానీ వీఆర్ బ్లెస్డ్ టు బీ సీన్ అండ్ ఫర్ ఎవర్ దెర్ ఈస్. సావిత్రమ్మ గారు అంటే ఇప్పుడు మనకి ఎస్వి రంగారావు గారు, ఇలాంటి ఫేసెస్ అంతా మనకి లోపల మన సొంత వాళ్ళలాగా మనం అనుకోవడానికి కారణం ఏంటంటే అదే అన్నమాట. అలాంటి ఒక ఆపర్చునిటీ నాకు వచ్చినప్పుడు నేను దాన్ని ఏం చేస్తున్నాను, ఆ మొమెంట్ని నేనేం చేస్తున్నాను అనేదన్నమాట. ఐఎమ్ యాక్చువల్లీ వెరీ సెల్ఫిష్ దట్ వే. I want all of you to remember me. I want everybody to love me forever. And my voice, my you know, my roles and ఇదేమో ఒక మనం ఏదో ఒక జాబ్ కోసం కానీ లేకపోతే మనకిచ్చే ఒక పారితోషికం గురించి మాత్రమే చేసే పని కాదనమాట. ఇట్ గోస్ బియాండ్ దట్. అండ్ that is happiness.